దేవుని పరిశుద్ధ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును, ప్రియరక్షకుడును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనల్ని ప్రేమించి మన పట్ల కృపను చూపించి ఆయన దయను మన పట్ల ఉంచి మనం ఈ దినం చూడటానికి మన ఆయుష్నిచ్చి ఈ సమయంలో దేవుని సన్నిధికి రావటానికి ఆయన ఇచ్చినటువంటి భాగ్యం కొరకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోలేము. బ్రతికి ఉన్నామంటే కేవలము ఆయన కృపే. ఇప్పుడు చూడండి, ఎక్కడ యుద్ధం జరుగుతూ ఉంది ఇశ్రాయేల్లో. అయ్యా, ఎక్కడ చూసినా యుద్ధ వార్తలు వినపడుతున్నాయి. అలాగే ఘోరాతి ఘోరమైనటువంటివి జరుగుతూ వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా నపురుగైనటువంటి వాళ్ళరా, భూకంపాలు, మరి తుఫాన్లు, ఫ్లైట్లు పడిపోవటాలు, అలాగే బస్సులు కాలిపోవటాలు, ఇవన్నీ కూడా మన చుట్టూ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు, ఉద్యోగాలు లేకుండా ఉండటాలు, అలాగే ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉండటం, మరి యవనస్తుల జీవితాలు అయితే బహుఘోరంగా కనపడుతూ ఉన్నాయి. యవనస్తులు పోటీ పడి మరి అమ్మాయిలు, అబ్బాయిలు వారి ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ ఉన్నారు. వారి ఇష్టమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. వారికి ఇష్టమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. దేవుని యందు భయభక్తులు లేకుండా బ్రతికేటువంటి వారుగా ఉంటున్నారు. ఆత్మల రక్షణ లేదు. కుటుంబాల్లో రక్షణ లేనటువంటి వారు అనేక మంది ఉన్నారు. అవును, మన కుటుంబాల్లో, మన చుట్టూనే, మన స్నేహితులు కానీ, మన ప్రాంతాల్లో కొన్ని ఆయన రక్షణ పొందుకున్నటువంటి వారు అనేక మంది కనపడుతున్నారు. నా ప్రియమైన వాళ్ళరా, ఇలాంటి గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుడు తన పరిశుద్ధ రక్తంతో మనల్ని కప్పి, తన అగ్నికించి మన చుట్టూ, మన బిడ్డల చుట్టూ, మన కుటుంబం చుట్టూ వేసి, మన రాకపోకల్లో ఆయన తోడేయండి మనల్ని నడిపిస్తూ మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. అవును, నా ప్రియమైన వాళ్ళరా, మనం ఎందుకు బ్రతికించబడ్డాము అంటే ఈ సమయాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు అని మనం ఆలోచన చేస్తే ఎంతో సమయాన్ని మనం వ్యర్థం చేసేటువంటి వారంగా ఉంటున్నాం. ఈ సమయం వ్యర్థం చేసేటువంటి వారంగా ఉంటున్నాం. సమయం అంతా దేవుని సన్నిధిలో ప్రార్థించమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోమంటుంది. అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్లే ఉండమని. ఏంట జ్ఞానం? పరలోకపు జ్ఞానం. ఏంట పరలోకపు జ్ఞానం? పైన ఉన్నటువంటి వాటిని వెతికేటువంటి జ్ఞానం, కింద ఉన్నటువంటి వాటి కోసం కాదు. వెనుకున్నటువంటి వాటిని మరచి ముందున్నటువంటి వాటి కోసం ఎగిరిపోవడాన్ని. అవును, నా ప్రియమైన వాళ్ళరా, ఎంతకాలం దేవుని రాకడ త్వరగా రాబోతా ఉంది. ఏదో మూడో ప్రపంచ యుద్ధం కూడా వస్తుందేమో అంటున్నారు విశ్లేషకులు, విశ్లేషిస్తున్నారు. కొంతమంది పాస్టర్లు కూడా దాని గురించి చెప్తా వస్తున్నారు. మనం ఇంకా కూడా మనం సిద్ధపడకుండా, మనం భయభక్తి లేకుండా, మన పెదవులను కాసుకోకుండా, మన ఆలోచనలను కాసుకోకుండా, మన తలంపులు, ఓట్లు, ఉద్దేశాలని దేవునికి ఇష్టమైన రీతిలో పెట్టుకోకుండా మనం జీవిస్తున్నాం. మనల్ని చూసి దేవుడు దుఃఖపడకూడదు. మనల్ని చూసి దేవుడు సంతోషపడాలి. దీనివల్ల చేతులు చాపుతున్నాను, చాచిన చేతులు మీ కొరికే అంటున్నాడు. ఆయన మన కొరకు చేతులు చాస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమించే దేవుడై ఉన్నాడు. ఆయన ప్రేమమయుడై ఉన్నాడు. మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మనల్ని ప్రేమిస్తున్నటువంటి ఆ దేవునికి మరి మనకు చాలని దేవుడిగా ఉంటున్నాడు. మనం అందరినీ ప్రేమించగలుగుతున్నామా? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అంటుంది దేవుని యొక్క వాక్యం. అట్టి ప్రేమ మనలో ఉందా? కపటం లేని ప్రేమ, నిష్కలంకమైన ప్రేమ, నిందారహితమైనటువంటి ప్రేమ మనలో ఉందా? ఈనాడు చూస్తే కుటుంబాల్లోనే తల్లిదండ్రుల పట్ల బిడ్డలకి కల్మషం లేని ప్రేమ లేదు. తల్లిదండ్రులకి కల్మషం లేని ప్రేమ ఉన్నప్పటికీ బిడ్డలైనటువంటి వారికి మరి కుయుక్తితో కూడిన మాటలు, కల్మషం కలిగినటువంటి ప్రేమ, ఇలాంటి ప్రేమలతో ఉంటున్నారు. అలాంటి ప్రేమలతో ఉండటమే కాకుండా తల్లిదండ్రులకి ఇస్తే మరి ఆశీర్వాదాలు, మరి నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము, దీర్ఘాయుష్మంతుడు అగినట్లుగా అని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా వారు ఆ రీతిగా ఉండట్లే ఈ దినాల్లో.
యవనస్తులైనటువంటి వారు. ఎందుకంటే అన్యాయం, అక్రమం విస్తరించే కొలది అనేకులు ప్రేమ చల్లారిపోతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి అంత చూస్తుంటే అన్యాయమే, చూస్తుంటే అంత అక్రమమే. అది అక్రమం, అన్యాయం విస్తరిస్తూ ఉంది. అనేకుల యొక్క ప్రేమ చల్లారిపోతూ ఉంది. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళగా మన ప్రేమ, దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంది అని మనం ఎతుక్కోవాలి. మనలో ప్రేమ ఉండాలి అంటే మన హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉండాలి. ఆ దేవుని యొక్క వాక్యం ఉండాలి. దేవుని యొక్క వాక్యం ఉంటే నా ప్రియమైనటువంటి వాళ్ళగా మనం దేవుని ఆత్మతో నింపబడతాం. దేవుని ఆత్మతో నింపబడితే దేవుని ఆత్మతో మనం నింపబడతాం. దేవుని యొక్క వాక్యం మనలో పనిచేస్తూ ఉంటే దేవుని ఆత్మతో నింపబడతాం. దేవుని ఆత్మ మనలో ఉంటే, ఆ దైవత్వం మనలో ఉంటే అనేకులను ప్రేమిస్తాం. అనేకులను ఆయన ప్రేమతో ప్రేమించేటువంటి వారంగా ఉంటాం. అందుకని మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అడుగుడి మీకు ఇవ్వబడును అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అడగమంటున్నాడు, మీకు ఇస్తామంటున్నాడు. మనం ఇప్పటి వరకు కూడా దేవుని సన్నిధికి వచ్చిన ప్రియమైన వాళ్ళరా, మనం ఒక కారు కోసం అడుగుతాం. మన యొక్క ఉద్యోగాలు కావాలి, జీవనోపాధి కోసం ఉద్యోగాల కోసం అడుగుతాం. ఉండటానికి ఒక గృహం కావాలి, గృహం కోసం అడుగుతాం. బిడ్డల భవిష్యత్తులు బాగుండాలని, బిడ్డల భవిష్యత్తు కోసం ఆశీర్వాదకరంగా ఉండాలని మనం అడిగేటువంటి వారంగా ఉంటాం. ఇంకా మన ఆరోగ్యం కోసం అడుగుతాం. మన ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచమని అడుగుతాం. కానీ ఏం అడగం మనం? నీ ఆత్మతో నింపు ప్రభువా అని అడగలేం. అడుగుతున్నామా? నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా, నీ ఆత్మ నాలో ఉండాలి ప్రభువా. నీ శక్తి కలిగినటువంటి ఆత్మ, అగ్ని లాంటి నీ ఆత్మ, నన్ను బలపరిచేటువంటి నీ ఆత్మ, నన్ను కుడికైనను ఎడమకైనను తొలగి చుట్టిల్లిపోకుండా ఆ క్రీస్తున్న బండపైన నిలబెట్టేటువంటి ఆత్మ నాకు కావాలి. మనం రక్షింపబడ్డాము అనుకుంటున్నాం. రక్షింపబడిన తర్వాత ఎంతో మంది మరి తొలగిపోయేటువంటి వారుగా ఉంటున్నారు. ఎందుకంటే వారు ఆశించిన రీతిగా వారి కోరికలు సఫలం కానప్పుడు, వారు అడిగిన రీతిగా ఏది పొందుకోలేనప్పుడు వారు దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయేటువంటి వారుగా ఉంటారు. అదే ఆ పరిశుద్ధాత్మ మనలో నివాసం చేస్తే, ఆ పరిశుద్ధాత్మ మనకి జీవాన్నిచ్చే ఆత్మ, అది ఆ ఆత్మ ఏం చేస్తుందంటే, నువ్వు ఏ సమస్య గుండా వెళ్తూ ఉన్నా, ఏ బాధ గుండా వెళ్తూ ఉన్నా, ఏ పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నా, నెమ్మది లేని పరిస్థితులైనా, సమాధానం లేని పరిస్థితులైనా, ఆ ఆత్మ ఏం చేస్తుంది? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేటట్లుగా చేస్తుంది. ఆ ఆత్మ ఏం చెప్తుంది మనకి? మన ప్రక్కనే యేసు ప్రభు ఉన్నట్లుగా ఆత్మ మనకు తెలియచేస్తుంది. ఆత్మ చెప్పు మాట చెవిగలివాడు వినను గాక అని దేవుని లేఖలో సెలవిస్తూ ఉంది. అలాగే నా ప్రియమైన వాళ్ళరా, ఆ ఆత్మను మనం పొందుకోవాలి. ఆ ఆత్మ మనలో నివాసం చేయాలి. కొలతలేని ఆత్మాభిషేకంతో నింపబడాలి. ఎప్పుడైతే మనం భాషలు మాట్లాడితే పరిశుద్ధాత్మ అని కాదు. భాషలు మాట్లాడటం ఆ కృపా వరాల్లో ఒక వరం. దేవుని ఆత్మ మనలో నివాసం చేయటం అది వేరు. దేవుని ఆత్మ, ఒక మాట ఉంది కదా అక్కడ, ఎవరైతే మరి నన్ను అంగీకరిస్తారో వారు నా కుమారులు, కుమార్తెలు అనబడతారు. ఆయన అంగీకరించాలి అంటే నా ప్రియమైనటువంటి వాళ్ళ ఆ ఆత్మతో మనం నింపబడితేనే అంగీకరించగలుగుతాం. ఆయన యొక్క విలువేంటో మనకు తెలుస్తుంది. ఆయన పరలోకంలో నుంచి ఎందుకు దిగొచ్చాడు, మన కొరకు ఎందుకు దిగొచ్చాడు, మన బాధలు, సమస్యలు, మనకున్న అంతా కూడా వీటన్నిటి నుంచి కూడా విడిపించడానికే కదా దిగొచ్చాడు. పాపం నుంచి తప్పించడానికే కదా దిగొచ్చాడు. మరణం నుంచి జీవంలోకి నడిపించడం కోసమే కదా ఆయన ఈ భూలోకానికి పంపబడ్డాడు. అటువంటి ఆయన దేవుని యొక్క ఆత్మ మనలో నివాసం చేస్తే ఆ దేవుని యొక్క విలువేంటో మనకు తెలుస్తుంది. ఆ దేవుని యొక్క ప్రసన్నత మన మీద ఉంటుంది. నీతి సూర్యుడు ఉదయించినట్లుగా నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద కూడా
తన వర్షాన్ని కృమ్మరింప చేస్తాడు. నా ప్రియమైన వారలారా, వెలుగులోకి నడిపిస్తాడు. ఆ వెలుగు ఎక్కడికి తీసుకువెళ్తది? ఆ వెలుగు మార్గంలో మనం వెలిగించబడటమే కాకుండా అనేకులను వెలిగించేటువంటి వారంగా కూడా ఆ వెలుగు మనను సిద్ధపరుస్తది. మరి నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంటుంది దేవుని వాక్యం. మన ఆత్మ దేవుడు పెట్టిన దీపం. కనుక ఈ ఆత్మ ఎప్పుడు మండుచుండాలి. ఈ ఆత్మ ఎప్పుడు ప్రజ్వరిల్లుతూ ఉండాలి. ఈ ఆత్మ ఎప్పుడు కూడా రగులుతా ఉండాలి. అప్పుడే ఆత్మ ద్వారా మనం రగిలించబడినప్పుడు, ఆత్మ ద్వారా మనం మండించబడినప్పుడు మనకి దేవుని గురించిన ధ్యాసొస్తది. దేవుని గురించిన స్పర్శ, దేవుని గురించినటువంటి ఆలోచన మనకు కలుగుతది. అయ్యో! మనం ఏం చేసాము? దేవుని సువార్తను ఒకరికన్నా చెప్పామా? దేవునిలోకి పిలుస్తున్నామా? వారి కొరకు మనం ప్రార్థిస్తున్నామా? అని ఒక ఆత్మ ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో కూడిన ప్రార్థన మన పక్షాన చేస్తుంది. ఆ ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో కూడిన ప్రార్థన ఆత్మ మన పక్షాన చేస్తుంది. విజ్ఞాపన ప్రార్థన. ఆత్మ మనలో ఉంటే మనం ప్రార్థించే తీరే వేరుగా ఉంటుంది. మామూలుగా పెదవులతో ప్రార్థిస్తే, ఆ పెదవులతో ప్రార్థించిన దానికిని, ఆత్మ పొందుకొని మనం ప్రార్థిస్తున్నటువంటి దానికిని చాలా తేడా ఉంటుంది. ప్రియమైనటువంటి వాళ్ళరా. అందుకే లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏమంటుంది అంటే, పరలోకమందున్న నా తండ్రి అడుగు ప్రతివానికి నిశ్చయముగా నా ఆత్మను అనుగ్రహించును. అడుగు ప్రతివానికి నిశ్చయముగా అంటే తప్పకుండా తన ఆత్మను మనకు అనుగ్రహిస్తాడు. ఆత్మ లేని వారు నా వారు కాదంటాడు. ఆత్మ లేని వారు నా వారు కాదు. ఆత్మ లేని వారు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అంటాడు. ఆత్మ మనలో ఉంటే మనకొక వివేచన కలుగచేస్తది. మనకొక వివేచన కలుగచేస్తది. వివేచన అంటే ఏంటి? మనకొక దేవుని ఆలోచన మనలో పెడుతది. వివేచన, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ. దేవుని ఆత్మ. ఎందుకు రాయబడింది ఆ మాట? ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ. మామూలుగా అనుకోమే మరి. మనం ప్రార్థన చేస్తున్నాం గదా! మన ఆలోచనలు దేవుడిచ్చినయే అనుకుంటాం. కానీ ఆత్మ ఇచ్చేటువంటి ఆలోచన రక్షింపబడిన మనం అలా ఆలోచన చేస్తాం. ఆత్మ ఇచ్చేటువంటి ఆలోచన, ఆత్మ ఇచ్చేటువంటి బలం, ఆత్మీయ బలం చాలా గొప్పగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఆత్మ ఆలోచనలతో, ఆత్మీయ బలంతో నింపబడతామో, అప్పుడు మన ముందు ఉన్నటువంటి దేన్నైనా జయించగలుగుతాము అనేటువంటి ధైర్యం వస్తుంది. భయం పోతది. నీకు పిరికాత్మని ఇవ్వలేదన్నాడు కదా! మనకి దత్తపుత్రాత్మని ఇచ్చానని చెప్పాడు కదా! మనకి పిరికాత్మని ఇవ్వలేదు కదా! కనుకని ఆయన ఇస్తానంటున్నాడు ఆత్మని. నిశ్చయంగా అడగండి. నిశ్చయంగా మీరు అడగండి. అడిగితే మీకు నా ఆత్మని పరలోకమందున్న నా తండ్రి అనుగ్రహిస్తాడు. అవును నా ప్రియమైన వాళ్ళారా. మరి ఆత్మ మనలో పనిచేయటం అనేటువంటిది మనకు అర్థమవుతది. మనం చేయబోయే పనినో, చేసే ఆలోచననో, చెయ్యాలనుకున్నటువంటి దానికి ఆత్మ ఏం చేస్తదంటే, మనకి ప్రేరేపణ కలుగజేస్తది. ఇప్పుడు నాకు ప్రేరేపణ లేదు ఈ పని చేయటానికి అని అనుకుంటామే, అప్పుడు నాకు ఇది ప్రేరణ వచ్చింది. ఇలా చేయమని ప్రేరేపించాడు దేవుడు అంటామే, ఆ ఆత్మ మనలో ఉంటేనే. ఆత్మ లేని వారమైతే మనం ఒట్టివారమే. మనం చేసే భక్తి చేయొచ్చు కాదంట్లా.
ఆ భక్తి ఎలా ఉంటుంది, ఆ ప్రార్థన ఎలా ఉంటుందంటే సప్పసప్పుగా ఉంటుంది. అది రుచిగా ఉండదు, అది మంటగా ఉండదు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, కనుక ఆయన అనుగ్రహిస్తానంటున్నాడు ఆత్మ. నీ ఆత్మను నాలో పెట్టు ప్రభా. ఆయన స్తుతించు, ఎల్లవేళలా ఆయన స్తుతించు. ఆయన ఆత్మ మనలోకొస్తది. మన యొక్క హృదయంలో ఏ చెడున్నా, ఏ చెడ్డదున్నా వాటన్నిటిని కూడా అగ్నితో కాల్చివేసి తన ఆత్మతో నింపుతాడు. అయితే మనం ఒక మాట చూస్తాం. అన్యాయస్తుడైన ప్లేడర్ దగ్గరికి పేద విధవరాలు వెళ్ళి, నాకు నా ప్రతివాదికిని న్యాయం తీర్చమంటుంది. మన ప్రతివాదికి న్యాయం తీర్చమని గోజాడుతుంది వెళ్ళి. అప్పుడు అన్యాయస్తుడైన ప్లేడర్ ఏమనుకుంటాడంటే, నేను అసలు మనుషులకి భయపడను, దేవునికి భయపడను. ఈమె నన్ను గోజాడుతుంది కనుక తప్పక ఈమెకి న్యాయం తీరుస్తాను. అలాగే న్యాయవంతుడు అయిన దేవుడు మనం గోజాడినప్పుడు తన ఆత్మను మనలో తప్పక పెడతాడు. తన ఆత్మతో మనల్ని నింపుతాడు. తన పరిశుద్ధాత్మతో మనల్ని నింపుతాడు. తన పవిత్రాత్మతో మనల్ని నింపుతాడు. అప్పుడు మనం అనుకుంటాం, నేను చేసేది ఇది తప్పు, నేను మాట్లాడింది ఇది తప్పు, నేను ఇలా మాట్లాడేదేంటి అని ఒక రిపెంటెన్స్ వస్తుంది. చేసిన తప్పులు కూడా నేను తప్పు చేశాను కానీ అని ఒక పశ్చాత్తాపం, అదే రిపెంటెన్స్ అన్న పశ్చాత్తాపం అన్న ఒకటి కనుక పశ్చాత్తాపం కలుగుతుంది నా ప్రియమైనటువంటి వాళ్ళు. అలాగా ఆమె ఎలా అడిగిందో మనం అలా అడగాలి. ఆత్మ సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు. ఆత్మను కలిగినటువంటి సహోదరులు ఐక్యత కలిగి నివసించుతారు. ఇప్పుడు ఒక కుటుంబంలో నలుగురు ఉన్నారనుకోండి, ఓ ముగ్గురికి పరిశుద్ధాత్మ ఆత్మ లేదనుకోండి, వారిలో ఒక్కరికి ఆత్మ ఉందనుకో, ఆత్మ నడిపింపును బట్టి ఆ ఆత్మ ఉన్నటువంటి వ్యక్తి ఇది ఇట్లా కాదు, ఇది ఇట్లా చెయ్యండి అని చెప్తే వారికి ఇష్టం ఉండదు. ఇది ఇది దేవుడు చెప్తున్నాడు, ఇది ఆత్మ నడిపింపు అని మనం చెప్పినా కూడా వాళ్ళకి తేలిగ్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళలో ఆ స్పిరిట్ లేదు, వారిలో ఆ ఆత్మ లేదు కనుక అక్కడ సమాధానం ఉండదు. ఆత్మ ఐక్యతను కలిగిస్తుంది, సమాధానం కలిగిస్తుంది. ఒకరేమో దేవుడు ఇలా చెప్పాడంటే, ముగ్గురేమో కాదు అని అనుకుంటే ఐక్యత ఇంకా అయితే మరి ఆ ఐక్యత మనలో ఉండదు. నా ప్రియమైనట్టు ఆ సమాధానం అనేది ఉండకపోతే మనం ఎంతో ఇబ్బంది పడిపోతాం. కనుక ఆత్మకై కలిగించే ఐక్యత చాలా గొప్పది. మనం ఐక్యత కలిగి ఉండాలన్నా ఉండలేం. దేవుని ఆత్మ కలిగించేటువంటి ఐక్యత చాలా గొప్పది. కనుక మనం ఆ ఆత్మను అడగాలి. అలాగే ఒక వ్యక్తి తన స్నేహితుడింటికి వెళ్ళి, నా ఇంటికి చుట్టాలొచ్చారు, నా దగ్గర తినడానికి పెడతానికి వారికి ఆహారం లేదు అని అర్ధరాత్రిగా వెళ్ళి తలుపులు కొడతాడు. తలుపులు కొట్టినప్పుడు అతని పిల్లలు నిద్రిస్తున్నారు, నువ్వు పొద్దాక తలుపులు కొడుతున్నావు ఎందుకంటాడు. ఆయన అడుగుతాడు. అప్పుడు అతను రొట్టెని ఇస్తాడు విసుక్కునైనా. దేవుడు దేవుని యొక్క తలుపుని మనం కొడితే, మన హృదయం అనే తలుపుని తెరిస్తే ఆయన యొక్క ఆత్మ మన హృదయంలోకి వస్తుంది. వచ్చి ఆయన మనల్ని బలపరుస్తాడు, మనల్ని శక్తివంతులుగా చేస్తాడు. ఆ ఆత్మ నడిపింపు చాలా గొప్పది. ఎలా అంటే నా ప్రియమైనటువంటి వలన మరి ఆ నడిపింపు లేకపోతే మనం ఏది ఏది చేస్తున్నప్పటికీ కూడా దానిలో అపచయం పాలవుతాం. నపుంసకుడు అక్కడ రథం మీద, కందాకి మంత్రి ఆ రథం మీద వెళ్తా ఉన్నప్పుడు ఫిలిప్పు యొక్క ఆత్మ ప్రేరేపించినప్పుడు అది అక్కడ చెప్తాడు కదా, నువ్వు పరిగెత్తుకుని ఆ రథాన్ని కలుసుకో. అప్పుడు కందాకి మంత్రి ఆ రథంలో కూర్చుని దేవుని వాక్యాన్ని చదివి వినిపిస్తాడు. ఫిలిప్పు చదివి వినిపించమంటే ఆత్మ నడిపింపు చూడండి అక్కడ ఆయనకి
బాప్తిజం తీసుకోవాలని అనిపించింది. వెంటనే రథం ఆపి నీళ్ళున్న చోట బాప్తిజాన్ని ఇచ్చాడు. అది ఆత్మ నడిపింపు. మనలో ఆత్మ ఉంటే ఫలాని వ్యక్తి ఇలా ప్రవర్తిస్తారు, ఫలాని వ్యక్తి ఇలా మాట్లాడతాడు, ఫలాని వ్యక్తి పరిస్థితి ఇలా ఉంది అని దేవుడు మనకి వివేచన కలుగచేస్తాడు. ఒక వ్యక్తిని చూడగానే మనకు వివేచన కలుగుతుంది నా ప్రియమైన వాళ్ళ. కానీ మనం దేవుని యొక్క ఆత్మను మనం పొందుకోవాలి. దేవుని ఆత్మను పొందుకోకుండా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం జీవించకుండా ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం మనలో ఉంటుందో అప్పుడు దేవుని ఆత్మ మనలోకి వస్తుంది. అవును, మన భక్తి ఎక్కడ ఉంది? చేలమండల్లో అవుతుందా, మోకాళ్ళు అవుతుందా, నడుములు అవుతుందా? మనం శాంతం ఈత కొట్టే లోతులకు వచ్చామా? అసలు మన భక్తి ఎలా ఉంది అనేది మనల్ని మనం పరిశీలించుకోవాలి. అవును నా ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే ఆత్మ మనలో ఉంటుందో అప్పుడు మనం ప్రతిదాన్ని కూడా నీదు ఆత్మతో నన్ను నింపు ప్రభు. ఎందుకు పడతాం? ఆత్మస్వరూపి, సత్యస్వరూపి అయిన దేవుడు మరి మనలో ఉంటే, ఆ ఆత్మ మనలో ఉంటే ఆత్మానుసారంగా జీవిస్తాం. శరీరానుసారులు శరీర విషయమై వివేచిస్తారు, ఆత్మానుసారులు ఆత్మ విషయమై వివేచిస్తారు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు కదా. కనుక ఆయన ఆత్మ ఉన్నాడు కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. మనం ఆరాధించేటప్పుడు కూడా మన ఆత్మ ఆయన ఆత్మతో లీనమైపోవాలి. మన ఆత్మ ఆయన ఆత్మతో ఏకమైపోవాలి. అప్పుడు మాత్రమే ఆ ఆరాధనలో ఆత్మస్వరూపి అయిన దేవుడు మనకి ఒక్కొక్కసారి దర్శనం ఇస్తాడు, ఒక్కొక్కసారి మనతో మాట్లాడతాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళ, అట్టి భక్తిని మనం చేయాలి. ఇప్పుడు అసలు పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడాలి, అగ్ని అభిషేకంతో నింపబడాలి, మన అభిషేకంతో నింపబడాలి. అప్పుడేమవుతుందో తెలుసా? ఎవరు వస్తున్నారా, ఎవరు వెళ్తున్నారా, రేపేం జరగబోతుంది, ఇవన్నీ దేవుడు తెలియచేస్తాడు మనకి. ఇవన్నీ దేవుడు మనకు తెలియచేస్తా ఉన్నప్పుడు అసలు ఇక మన శ్రమలు, మన బాధలు, మన దుఃఖాలు, మన శోకాలు ఏవి గుర్తురావు. ఆహా, దేవుడు చూడు నాకు తన ఆత్మతో నింపిన నేను బలపరుస్తున్నాడు అనేటువంటిదే మనకు అర్థమవుతుంది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇంకొక మాట ఉంది కదా, ఎక్కడ అంటే మీ పిల్లలు రొట్టెని అడిగితే మీరు దేన్ని ఇస్తారు? పాముని ఇస్తారా, తేళ్ళని ఇస్తారా? ఇవ్వరు కదా. అలాగే దేవుణ్ణి మనం ఆత్మను అడిగితే తన ఆత్మనే మనకిస్తాడు. కనుక నా ప్రియమైన వాళ్ళరా, ఆయన తన సొంత కుమారుని కూడా మనకి ఇవ్వటానికి వెనుక తిరగల. అందుకనే ఏమంటున్నాడు ఆ యొక్క 11వ అధ్యాయం 13వ వచనంలో, పరలోకమందున్న తండ్రి మరి మీకు ఆత్మని నిశ్చయం మీరు అడిగితే నిశ్చయంగా ఇస్తాడు. కనుక మనం ఆత్మతో నింపబడాలి. మనం నింపబడి అనేకులను ఆ రీతిగా నడిపించాలి. మనం ఆత్మలో మండాలి. మనం మండి అనేకులను ఆ రీతిగా మండించాలి. మనం ఆత్మలో రేగాలి. రేగి అనేకులను ఆ విధంగా రేపాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అట్టి భక్తిలో ఆ భక్తిని మనం చేయాలి. ఆ భక్తిని మనం చేయాలి. కనుక ఆ విధంగా మమ్మల్ని రేపండి ప్రభువా, మమ్మల్ని రేపండి ప్రభువా, మమ్మల్ని ఆత్మతో నింపండి ప్రభువా, నీ ఆత్మ కావాలి ప్రభువా అని చెప్పి మనం అడగవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అడిగితే ఇస్తానంటున్నాడు కనుక ఆయన తప్పకుండా మనకి ఇచ్చే దేవుడిగా ఉన్నాడు కనుక ఇవ్వనంటలేదు కదా. మీరు అడుగుడి మీకు ఇస్తానంటున్నాడు. అంతేకాకుండా ఏవేల గ్రంథంలో ఉంది, అంత్యకాలంలో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. యవనస్తులేమో దర్శనాలను చూస్తారు, ముసలి వారు కళలు కంటారు. అలాగే పనికత్తెల మీద, పనివారి మీద కూడా నా ఆత్మను కుమ్మరిస్తాను అంటున్నాడు. దేవుడు పనిచేసేటువంటి వారి అందరి మీద కూడా దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడు. అది మరి
యవనస్తులేమో దర్శనాలు చూస్తారు, మరి ముసలి వారేమో కళలను కంటారు. కనుక నా ప్రియమైన వాళ్ళరా, మనం మనం బలపరచబడాలి. దేవుని అక్కడ బహు తొందరగా ఉంది. మనం ఎప్పుడైతే ఆత్మతో నింపబడతామో దేని గురించి కూడా మనం భయపడం. మనకంత నెమ్మది సమాధానం కలుగుతుంది. కుటుంబంలో అయినా, మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో అయినా, ఏ స్థితిగతుల్లో అయినా ఆ ఆత్మతో నింపబడినప్పుడు దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. ఆ రీతిగా నింపబడాలని మనం ఆశిస్తూ దేవుని కోరుకుందాం. దేవుడి వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి, ఆశీర్వదించి, ఫలవర్తించేయుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నిత్య ఆశ్రయదుర్గమైన మా ప్రభువా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మతో నింపండి. యవనస్తులు ప్రభువా, ఈ బిడ్డలందరూ కూడా యవనస్తులు. యవన కాలపు ప్రేమనంతా నీకు అర్పించి, యవన కాలంలో నీ కాడిని మూసి బిడ్డలుగా చేసి ప్రభువా మీకే స్తోత్రాలు. నీ ఆత్మలో రేపబడాలి. నీ ఆత్మలో ప్రభువా మండించబడాలి ప్రభువా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభువా, మీ ఆత్మ శక్తిని పొందుకోవాలి ప్రభువా. మీ ఆత్మ బలాన్ని పొందుకోవాలి ప్రభు. ఆనాడు జరిగినటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఈ బిడ్డలు చూడాలి. ఈ బిడ్డల ద్వారా అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలను మీరు జరిగించాలి ప్రభు. మీకే స్తోత్రాలు. పౌలు గారిని అడిగినట్టు అనుకుంటేనే రోగాలు పోయాయి. అట్టి కృప ఈ యొక్క సన్నిధిలోకి వచ్చిన ప్రతి యవనస్తులకు కూడా దయచేయండి ప్రభు. పట్టుదల కలిగి, పౌరుషం కలిగి ప్రార్థించేటువంటి వారుగా చేయండి. నువ్వు పట్టుదల కలిగి, పౌరుషం కలిగి ప్రార్థిస్తే నీకు నీ యొక్క సింహాసనాన్ని దిగి వచ్చి మీరు వారిని ఆత్మతో నింపి నడిపించి దేవుడు అయినావు. కృప చూపించండి. వారి అవసరతలన్నీ నీ నామ మహిమైశ్వర్యంలో తీర్చండి. మీ కృప మహాదైశ్వర్యంలో తీర్చినందుకై స్తోత్రాలు. ఏం కావాలో అన్నిటికంటే ముఖ్యమైనది మీరు కనుక ప్రభు మీ ఆత్మాభిషేకంతో నింపి నడిపించమని త్వరగా రానైనా. ఆనాడు దావీదు మరి గొలియాతు మీదకు వెళ్ళినప్పుడు ప్రభు మరి జీవం కలిగిన దేవుని పేరుట వస్తున్నాను అన్నాడు. నీ ఆత్మతో నింపబడి వెళ్ళాడు. ఏ ఆయుధాన్ని ధరించలేదు ప్రభు. అలాగే నాయన సంసోను, నా తండ్రి మీకే స్తోత్రాలు. నీ అభిషేకంతో ఆత్మతో నింపబడ్డారు ప్రభు. ఆ రీతిగా వీరి నోట మీ ఆత్మ కలిగించేటువంటి మాటను ఉంచి మీరు నడిపించమని యేసయ్య దివ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.